ఇప్పుడు కిలాయిడ్స్ అనేవి దానికి ట్రీట్మెంట్ ఉందా, ట్రీట్మెంట్ ఉంటే ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. జనరల్గా కిలాయిడ్స్కి ఒక 100% క్యూర్ అనేది లేదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ చాలా వరకు ఉన్నాయి, బట్ ఏది పర్మనెంట్ క్యూర్ ఇవ్వదు. సో రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ కిలాయిడ్స్ వల్ల ప్రాబ్లం ఏంటి, అసలు ఎందువల్ల కిలాయిడ్స్ వస్తాయి? ఏదైతే ఆ ఫైబ్రోబ్లాస్టిక్ యాక్టివిటీ ఉంటుందో అది ఆగకుండా లిమిట్ దాటి దాన్ని ఆగిపోవాల్సిన టైంలో ఆగకుండా ఇంకా పెరుగుతూ ఉండడం వల్ల కిలాయిడ్స్ ఫామ్ అవుతాయి. సో దాని ట్రీట్మెంట్ ఎలా చేయాలి? ఏదైతే ఈ పెరగడాన్ని ఉంటుందో దాన్ని ఆపగలిగితే చాలా వరకు సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. సిమ్టమాటిక్ అంటే దాంట్లో సూదులతో కూర్చున్నట్టు ఆర్ నొప్పి రావడము, లాగినట్టు అవ్వడం కానీ ఇట్లా ఉంటుంది అనమాట. సో జనరల్గా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి, బట్ ఏ ట్రీట్మెంట్ 100% క్యూర్ ఎఫెక్టివ్. సో అందువల్ల మన ప్రిన్సిపల్ ఎట్లా ఉంటుందంటే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ యూజ్ చేసి సాధ్యమైనంత వరకు కంట్రోల్లోకి తేవడం అనమాట. స్టిరాయిడ్స్కి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఏంటి, సర్జరీ ఉండొచ్చు, ఆర్ ఒక్కొక్కసారి మనం ఏదైతే కిలాయిడ్ లోపలికి ఇంజెక్షన్ ఇస్తాం అనమాట, స్టిరాయిడ్ ఇంజెక్షన్. సో ఆ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినందు వల్ల కొంచెం సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ కిలాయిడ్ కూడా ఉతకపోవచ్చు, బట్ చాలాసార్లు అది పనిచేయదు. సో 100కి అంటే 10 మందిలో 5 మందికి మాత్రమే స్టిరాయిడ్ పనిచేస్తుంది, మిగతా 5 మందికి మళ్ళీ వచ్చేస్తుంది అది ఆపంగానే. సో అలా సర్జరీ అయినా అంతే, తీసేసిన తర్వాత కొంతమందికి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలా ఒక సింగిల్ ప్రొసీజర్ వల్ల కిలాయిడ్స్కి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉండదు. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ కంబైన్ చేస్తాం, అంటే సర్జరీ చేస్తాం. ఒకవేళ కిలాయిడ్ బాగా పెద్దగా ఇబ్బంది పెడుతుంటే దాన్ని సర్జరీ చేసి తీసేస్తాం. సర్జరీ చేసి తీసేసిన తర్వాత దాని లోపల కొంచెం ఒక్కొక్కసారి బేసిక్ రేడియేషన్, బ్రేకీ థెరపీ అంటారు, ఎలక్ట్రాన్ బీమ్ రేడియేషన్ అని ఇస్తారు. చాలా లో డోస్లో రేడియేషన్ ఇవ్వడం అనమాట. సో ఆ లో డోస్లో రేడియేషన్ ఇచ్చి తర్వాత మళ్ళీ స్టార్ట్లో మనము స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల చాలా వరకు అంటే 100కి 80% దాకా మనకి మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అనమాట. సో ఇలా కిలాయిడ్స్ని మనము సిచ్యువేషన్ని బట్టి, ఆ కండిషన్ని బట్టి, ఎంత ఇబ్బంది ఉన్నది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని టైలర్ చేస్తాం.